ఐటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లతో పోవాలని ఎంపీ ఆర్ కృష్ణయ్య రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. లేని పక్షంలో బీసీల ఆగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో పార్టీ పరంగా జరుగుతున్నాయని, చట్టబద్ధంగా బీసీల రిజర్వేషన్లు 42% పెంచిన తర్వాత ఎన్నికలకు పోవాలని అన్నారు. ఇక సర్పంచ్ ఎన్నికల్లో 42% రిజర్వేషన్లను కల్పిస్తామని హామీ ఇచ్చి మోసం చేశారని విమర్శించారు. ప్రభుత్వానికి బీసీల పట్ల చిత్తశుద్ధి ఉంటే సమర్థవంతమైన న్యాయవాదులతో బలమైన వాదనలు వినిపించాలని కోరారు. కాబట్టి ప్రభుత్వం దీన్ని తప్పనిసరి మీరు ఇచ్చిన మీరు వాగ్దానం నెరవేర్చకపోతే మాటలు చాలా పెద్దగా వస్తాయి. మాటలు నేను బాగా చదువుకున్నా, సంస్కారం ఉంది, కల్చర్ ఉంది, హై లెవెల్లో కల్చర్ ఇంత సీనియారిటీ ఉంది. కాబట్టి దొడ్డుబొడ్డు మాటలు మాట్లాడుతున్నాను. దొడ్డుబొడ్డు మాటలు మాట్లాడితే తలెత్తుకొని తిరగరు మీరంతా. అట్లుంటాయి. మీరు మాట తప్పిన దానికి అనవలసి వస్తుంది. కానీ సంస్కారంతో అంటున్నాను. కాబట్టి ప్రభుత్వం మర్యాద చెప్తున్నా, 42% తర్వాతనే ఎన్నికలకు పోవాలి. 42% ఎట్లా గెలవాలి? రాజ్యాంగం ప్రకారమే మీరు జీవోల్ని ఇచ్చారు. రాజ్యాంగంలోని 43D6 ప్రకారము జీవో నెంబర్ 9 ఇష్యూ చేశారు. దానికి తగ్గట్టుగా అసెంబ్లీలో చట్టం చేశారు. దానికి తగ్గట్టుగా జనాభా లెక్కలు తీశారు. మొత్తం అంతా సిస్టమేటిక్ ఉంది. నువ్వు కేసు ఎందుకు ఓడిపోతుంది? లెక్కలు ఉన్నాయి, జనాభా లెక్కలు ఉన్నాయి, రాజ్యాంగం ప్రకారం జీవో ఇష్యూ చేశారు. ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్. ఆర్గ్యుమెంట్ చేసేటోళ్ళు ఉంటే. వనపర్తి జిల్లా ఆత్మకూరు మండలం